నమస్తే. భారతదేశంలో నగదు అనేక రకాలుగా తయారు చేస్తారు. 2 రూపాయల నాణెం నుంచి 500 రూపాయల నోటు వరకు కరెన్సీని ముద్రిస్తారు. అయితే దీనికోసం తయారు చేసే ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో భారత్లో కరెన్సీని కొన్ని చోట్ల మాత్రమే తయారు చేస్తారు. భారతదేశంలో 4 చోట్ల మాత్రమే కరెన్సీ తయారు చేస్తారు. 4 చోట్ల నగదు నోట్లను, మరో 4 చోట్ల నాణేలను తయారు చేసే సంస్థలు ఉన్నాయి. ఇక్కడ భారీ బందోబస్తు మధ్య కరెన్సీ తయారవుతుంది. మధ్యప్రదేశ్లోని దేవాస్, మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సాల్బోనీలో కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. అలాగే నాణేలను తయారు చేసేందుకు దేశంలో హైదరాబాద్, ముంబై వంటి ప్రదేశాలు ఉన్నాయి. మరో 2 ప్రదేశాల విషయాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే నోట్లు కానీ నాణాలు కానీ ముద్రించేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే అవాక్కవక తప్పదు. దేశ అవసరాలకు సరిపడా కరెన్సీని ఎప్పటికప్పుడు ముద్రిస్తూ ఉంటారు. కొత్త కరెన్సీ నోట్ల తయారీ కూడా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అనుమతితో వీటిని తయారు చేస్తూ ఉంటుంది. ఏ నోట్లు, నాణాలు ఎంత ముద్రించాలి అన్నది మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశిస్తుంది. 2 రూపాయల నాణెం ముద్రించేందుకు రూపాయి 28 పైసలు ఖర్చవుతుంది. 5 రూపాయల నాణెం ముద్రించేందుకు 3 రూపాయల 69 పైసలు, 10 రూపాయల నాణెం ముద్రించేందుకు 5 రూపాయల 54 పైసలు ఖర్చవుతుంది అని ప్రభుత్వం తెలిపింది. 1 రూపాయి నాణాన్ని ముద్రించేందుకు ప్రభుత్వానికి 1.11 ఖర్చవుతుందని చెప్పింది. రూపాయి నాణెం వల్ల ప్రభుత్వానికి అదనపు భారమేనని చెప్పాలి. 2000 రూపాయల నోటును ముద్రించేందుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 4 రూపాయలు మాత్రమే. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే 1000 రూపాయల విలువైన 10 రూపాయల నోట్లను ముద్రించాలి అంటే 960 రూపాయలు ఖర్చవుతుంది. 100 రూపాయల నోట్లు ముద్రించేందుకు 1770 రూపాయలు, 1200 నోట్లు ముద్రించేందుకు 2370 రూపాయలు, 1500 నోట్లు ముద్రించేందుకు 2290 రూపాయలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అంటే నోటు విలువ కంటే దాని తయారు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.